ఫీల్ అయిన మూమెంట్ ఏంటి? మోస్ట్ థ్రిల్గా ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటే అది డెఫినెట్లీ నైట్రో ఫస్ట్ టైం ఎక్కినప్పుడు. నైట్రో ఒకటేనా మీరు చాలా వరకు థ్రిల్ రైడ్స్ ఎంజాయ్ చేశాను, కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు నైట్రో అనేది చాలా బాగుంది భయ్య. అది ఎందుకు మీకు చాలా నచ్చింది? ఎందుకంటే ఇండియాలో లాంగెస్ట్ రైడ్ అనా, లేదా అందులోనే మీకు థ్రిల్ ఎక్కువ వచ్చిందనా, లేదా ఇండియా లాంగెస్ట్ రైడ్ అని చెప్పి అది తర్వాత తెలిసింది నాకు వాస్తవంగా. కానీ ఆ యొక్క కట్స్ డ్రాప్స్ యాక్సిలరేషన్ ఎక్స్ట్రాడనరీ ఉంది భయ్య. మామూలుగా యాక్సిలరేషన్ హైగా వస్తుంది. మీరు ఫ్రాంక్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఇమాజిన్ కార్డ్ ఫస్ట్ టైం వస్తాయి. ఫస్ట్ వెళ్ళి ఒక్కసారి నైట్లో ట్రై చేస్తుందండి. ఆ తర్వాత అన్ని రైడ్స్ చాలా ఫ్రీగా అనిపిస్తుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ నైట్లో మాత్రం ఫస్ట్ ట్రై చేయండి. అది నెంబర్ 1 రైడ్. అది ఇంకెవరైనా వచ్చిన తర్వాత ఎవరైనా ఫస్ట్ ట్రై ఒకటి ఈ కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది ఏంటంటే రాజా సాగర్ కాదు భార్గవ్ గారు, అది రాజా సరస్. డైనోసరస్ ని మార్చి రాజా సరస్ అని పెట్టారు. ఏంటో మన వాళ్ళు ఇండియన్స్ కదా, మన వాళ్ళు ఎప్పుడు మన లొకాలిటీ అనేది ఇప్పుడు బాగా చూసుకుంటారు కాబట్టి మనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అది కూడా ఎక్సైటింగ్ అని అనిపించింది. సో ఒకసారి అట్లాగా బ్యాక్ టు డైనోసారస్ పీరియడ్ లో ఆ వీడియో క్లిప్స్ కొంచెం చూపెడతారా? ప్రస్తుతానికి అయితే అక్కడ తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి చూపించడం కావట్లేదు. కానీ ఎండ్ ఆఫ్ ది రైడ్ లో ఉన్న క్లిప్ అనేది నెక్స్ట్ మేము లాగ్ అటాచ్ చేసినప్పుడు అక్కడ కూడా అటాచ్ చేస్తాం. అది ఎలా ఉంటుంది కూడా మీకు చూసి ఆనందించండి. ఏం చేస్తున్నారు మీరు చక్రి గారు? ఇమాజికా ప్రాపర్టీని దెబ్బతీస్తున్నారు. మీ మీద చట్టపరంగా మీ మీద శిక్ష వేయబడుతుంది. ఇమాజికా ప్రాపర్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందా అని చూస్తున్నాను. సరే, ఇప్పుడు మధ్యాహ్నం ఫుడ్ ఎలా అనిపించింది మీకు? మీ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేయండి. మధ్యాహ్నం ఫుడ్ ఏం చేశారు? అంటే ఇక్కడ బఫే సిస్టమ్ అనేది అరేంజ్ చేయడం అయింది. సో నాటే బ్యాడ్ ఫుడ్ అని చెప్పను, కానీ వర్క్ ఫర్ ద పెనీ అని చెప్పండి. అంటే ఏదైతే ఇస్తున్నారో క్వాంటిటీ ప్లస్ అక్కడ ఉన్న ఐటమ్స్ మనం పే చేసేదానికి ఇట్స్. సో మీరు ఎంత పే చేశారు విత్ జిఎస్టీ? నలుగురికి కలిపి అంటే అది 18% జిఎస్టీనా, 10% జిఎస్టీనా, 8%? అది నేను యాక్చువల్లీ డీల్లో చెప్పి చూడలేదు, కానీ మేబీ ఇట్స్ ఫుడ్ కాబట్టి 5% జిఎస్టీ ఉండొచ్చు. ఓకే. సో విత్ జిఎస్టీ కలిపి నాకు అరౌండ్ 1780 అయింది. సో సారీ, ఇట్ ఈస్ 1840. రఫ్లీ 800 వేసుకోండి. They paid no? Yes. నాట్ ఏ బిగ్ ఇష్యూ. బట్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చెప్పగలరా కొంచెం మా వాళ్ళకి? ఐటమ్స్ సలాడ్స్ ఉన్నాయి చాలా వరకు, 2 వెజ్ కర్రీస్ ఉన్నాయి, 2 నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. దాంతోపాటు ఇది రెగ్యులర్ జీరా రైస్, మామూలు రెగ్యులర్ స్టీమ్డ్ రైస్, డెజర్ట్స్ ఒక 2 ఇచ్చారు. బాగానే ఉన్నాయి. అన్ని ఐటమ్స్ మన ఆంధ్ర స్టైల్ తగ్గట్టుగా, తర్వాత మనం తినే తగ్గట్టుగా బాగానే ఉంది. సో నాట్ ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అట్ ఏ మ్యాచ్గా యాజ్ ఫర్ ద ఫుడ్. ఓకే, థ్యాంక్ యూ భార్గవ్ గారు. ఓకే, మీ ఇంటర్వ్యూతో ఇమాజికా గురించి మాకు కొంచెం చాలా బాగా తెలుసుకుందాం. ఎందుకంటే లాస్ట్ ఒక రైడ్ మిగిలింది. ఆపుకుందాం అంటారేంటి? ఇందాకే వెళ్ళొచ్చారు కదా. అంటే థ్రిల్ అండి, థ్రిల్ అనేది ఇంతవరకు ఆపుకుందాం. ఎందుకంటే ఇంకొక రైడ్ ఒకటి పెండింగ్ ఉంది. సరే, ఇంకా ఎన్ని రైడ్స్ చేయబోతున్నారు మీరు? అవి ఇది లాస్ట్ అనుకుంటా, ఎందుకంటే 7 కల్లా క్లోజ్ చేస్తా అంటున్నారు. ఆ రైడ్ పేరు చెప్పగలరా? సో నియో ట్రాంపోలిన్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. అది రైడ్ కాదండి. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. రైడ్ కాకపోయినా వన్ ఆఫ్ ది పార్ట్ అనుకోవచ్చు జర్నీలో. సో ఫైనల్గా ఒకసారి అది కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఈ రోజుతో మ్యాజిక్ రేపటికి ఎక్స్టెండ్ చేస్తాం, ముగిద్దాం అనుకుంటున్నాం. రేపటికి ఎక్స్టెండ్ చేసి అనేది మన చేతుల్లో చక్రి గారు, మన వెంకటేష్ గారు. అది ఆలోచిద్దాం, తర్వాత ఆలోచించి నెక్స్ట్ బట్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకంటే మనం ఇంకా వాటర్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయాలి. వాటర్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయాలని అనుకున్నాం యాక్చువల్లీ, కానీ సమ్మర్ టైం ఫస్ట్ ఒకసారి థీమ్ పార్క్ బాగా రైడ్స్ బాగుంటాయని చెప్పి మళ్ళీ థీమ్ పార్క్కి ఫస్ట్ వచ్చాం. సో ఫస్ట్ థీమ్ పార్క్ చూసాం కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ వాటర్ పార్క్ కూడా వెళ్తాం. వెళ్ళి అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడు వెళ్తారు? ఎందుకంటే మా ఆడియన్స్ కూడా మీతో పాటు రావడానికి ప్లాన్ చేసుకుంటారు. అంటే మా యొక్క కోఆర్డినేటర్ టీమ్ లీడ్ అనే చక్రి గారు
ఇక్కడ ప్రస్తుతానికి డైలమాలో ఉన్నారు. మళ్ళీ సెలవు ఎప్పుడు వస్తుందా మనకి, మళ్ళీ ఎప్పుడు వెళ్దాం అని చెప్పి. పర్మిషన్ ఎప్పుడు వస్తుందా? మెయిన్గా మా యొక్క ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ యొక్క పర్మిషన్, ఆయన ప్రియ గురువు నాయుడు గారి గురించి ఆయన తర్వాత చెప్తే మనం కూడా విందాం. సో ఇంతటితో కొంతసేపు వరకు మన లాగ్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఫైనల్గా ఒక క్లియర్ కట్గా వర్క్ చేసి ఇది క్లోజ్ చేస్తాం. ఓకేనా? అదే చెప్పు. ఇప్పుడు నేను ఏం చెప్పలేను. ఓకే, దయచేసి ఇప్పటికి ఈ వీడియోని, ఈ బ్లాగ్ని ఆపుదాం. ఎందుకంటే ఉన్న మొత్తం పసరు ట్రాంపోలిన్లో వాడేసాం. అలసిపోయాము. ఈ మ్యాజికల్లో ట్రాంపోలిన్ ఒక ఎత్తు, మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే